జై శ్రీమన్నారాయణ. ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. అలాగే భారతీయ సంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని చిటికెన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు. జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను, అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది. దీనిని గుణమేళన చక్రం అంటారు. ఈ గుణమేళన చక్రంలో 18 నుంచి 36 వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం. ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు, మధ్యమమైన నక్షత్రాలు, వైరి నక్షత్రాలు ఉంటాయి. వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు. మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదం ఉంటుంది. పూర్వభద్ర 4వ పాద జాతకునికి అనుకూలమైన అమ్మాయిల నక్షత్రాలను పరిశీలించుదాం. భరణి 22 పాయింట్స్, కృత్తిక 2, 3, 4 పాదాలకు 20 పాయింట్స్, రోహిణి 27 పాయింట్స్, మృగశిర 1, 2 పాదాలకు 26 పాయింట్స్, మృగశిర 3, 4 పాదాలకు 25 పాయింట్స్, పుష్యమి 24 పాయింట్స్, పూర్వ పల్గుని 23 పాయింట్స్, చిత్త 1, 2 పాదాలకు 20 పాయింట్స్, విశాఖ 4వ పాదం 20 పాయింట్స్, అనురాధ 25 పాయింట్స్, పూర్వాషాఢ అరపాదం 32 పాయింట్స్, పూర్వాషాఢ అరపాదం నుండి 4వ పాదం వరకు 32 పాయింట్స్, ఉత్తరాషాఢ మొదటి పాదం 31 పాయింట్స్, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 29 పాయింట్స్, శ్రవణం 1.5 పాదానికి 29 పాయింట్స్, శ్రవణం 1.5 నుండి 4వ పాదం వరకు 30 పాయింట్స్, ధనిష్ట 1, 2 పాదాలకు 26 పాయింట్స్, ధనిష్ట 3, 4 పాదాలకు 18 పాయింట్స్, ఉత్తరాభద్ర 33 పాయింట్స్, రేవతి 29 పాయింట్స్. ఇవి ఉత్తమమైన నక్షత్రములు. మధ్యమ నక్షత్రాలను పరిశీలించుదాం. ఆశ్లేష 18 పాయింట్స్, ఒక్కటి మాత్రమే ఉన్నది. పూర్వభద్రకు వైరి నక్షత్రం, ఉత్తర పల్గుని నక్షత్రము. దీనిని విసర్జించవలెను. సర్వే జనా సుఖినో భవంతు. సుశీలారాణి, రామానుజదాసి.